హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి నిద్ర లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్పేసి అపూర్వకి అలా గుడ్ మార్నింగ్ చెప్పగానే ఇక అపూర్వ అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి కోపంగా అంటుంది. ఇక దాంతో భూమి అయితే మర్చిపోతున్నట్టున్నావు మమ్మీ. అయ్యయ్యో! కెమెరాలున్నాయి కదా! నవ్వుతూ మాట్లాడాలి అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే గుడ్ మార్నింగ్ బంగారం అని చెప్పేసి అలా అపూర్వ నవ్వుతూ అంటుంది. అవును, నేను లేవగానే నా ముందు కాఫీ పట్టుకొని భూమి నా బుజ్జి బంగారం లేవమ్మా కాఫీ తాగుతూ అని చెప్పి ఇవ్వాలి కదా అని చెప్పేసి భూమి అంటుంది. అంటే నువ్వు పేషెంట్ కదా బంగారం, ఎంత నిద్రపోతే అంత మంచిది అని చెప్పి నేను లేపలేదు. అదిగో కాఫీ నీకోసం జ్యూస్ కూడా రెడీగా పెట్టాను. నీకు ఏది కావాలంటే అది తాగొచ్చు. ఏది కావాలో చెప్పు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక భూమి అయితే ఆగు మమ్మీ, ఆ కాఫీ తెచ్చి ఎంతసేపు అయింది అని చెప్పేసి అడుగుతుంది. తెచ్చి ఒక అరగంట అయింటుంది అని చెప్పి అపూర్వ చెప్పగానే అంటే అరగంట సేపు ఫ్లాస్క్లో ఊరబెట్టిన కాఫీని నాకు ఇస్తావా అని చెప్పి భూమి అంటుంది. ఇక దాంతో అపూర్వకైతే కోపం వచ్చి కాఫీని ఊరబెట్టడం ఏంటి భూమి అని చెప్పేసి అడుగుతుంది. అది అంతే మమ్మీ. అయ్యయ్యో, కెమెరాలు ఉన్నంతసేపు నేను ఏది చెప్తే అదే కరెక్ట్. వెళ్ళి ఫ్రెష్గా కాఫీ పట్టుకురా అని చెప్పేసి భూమి అంటుంది. ఇక అపూర్వ అయితే చేసేదేం లేక తీసుకొస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. తర్వాత ఏమో గగను హాస్పిటల్కి వస్తాడు. ఇక లోపలికి వెళ్ళబోతూ ఇది నా కాబోయే కోడలికి నేను ఇచ్చే మొదటి బహుమతి అని చెప్పి శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఇక భూమి దగ్గరికి వెళ్ళి గదిలో చూస్తాడు. ఇక అక్కడ చూసేసరికి భూమి ఉండకపోవడంతో భూమి అని చెప్పి పిలిచి ఇక గగన్ అయితే ఎక్కడికి వెళ్ళింటుందా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అయితే వాష్రూమ్లోంచి బయటికి రావడం చూసి ఇక గగను ప్రేమగా భూమినే చూస్తూ ఉంటాడు. ఇక భూమి కూడా గగన్ని ప్రేమగా చూస్తూ తలతిక్క గారు అని చెప్పేసి పిలవగానే తైతక్క గారు అంటాడు గగను. ఇప్పటికీ గుర్తొచ్చానా అని చెప్పి భూమి అడగగానే అమ్మ చెల్లితో కలిసి నేను కూడా వచ్చాను, వాళ్ళతో మాట్లాడావు, నేను లోపలికి వచ్చేసరికి నిద్రపోయావు అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక భూమి ఏమో ఆంటీ చెప్పింది నా కోసం మీరు పూజ చేశారంట, అసలు మీరు దేవుణ్ణి నమ్మరు కదా అని చెప్పి భూమి అలా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అది అమ్మ నీ కోసం మొక్కుకుంది, అమ్మ చేయలేకపోతే నేను పూర్తి చేశాను అని గగను అంటాడు. ఓహో, అయితే ఆంటీ కోసం పూర్తి చేశారనమాట అంతేనా అని చెప్పేసి భూమి చెప్పగానే అంటే అది అంతేనా అంటే అది ఇది అంటూ ఇక గగను తడబడుతూ అది నీ కోసము ఇంకా అమ్మ కోసం అని చెప్పేసి అంటాడు. ఇక భూమి అయితే గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ చూసి ఏంటది అని చెప్పేసి అడుగుతుంది. ఇదా గిఫ్ట్ నెక్లెస్ అని చెప్పేసి అలా గగను అంటే ఎవరికది అని చెప్పేసి భూమి అంటుంది. అది నీకోసమే తీసుకొచ్చాను, నువ్వు నన్ను సేవ్ చేసావు కదా అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే అంటే మీ ప్రాణం ఖరీదు ఒక నెక్లెస్ అనమాట అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే గగను నో అలా కాదు, అంటే ఇది అమ్మ తన కాబోయే కోడల కోసం ఎంతో ఇష్టంగా చేయించింది ఆ నెక్లెస్ అన్నమాట అని గగన్ చెప్తాడు. ఇక అప్పుడే భూమి ఏమో అంటే ఆంటీ ఇది తన కాబోయే కోడల కోసం చేయించిన నెక్లెస్సా, అంటే అది మీ భార్యకి ఇవ్వాల్సిన నెక్లెస్, మరి నాకెందుకు ఇస్తున్నారు అని చెప్పేసి భూమి ఏం తెలియనట్టుగా అలా గగన్ని అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఏమో అంటే నేను చెప్పేది నీకు అర్థం కాలేదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే నిజంగానే అర్థం కాలేదు అని చెప్పేసి భూమి తల ఊపుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే నిజం చెప్పు, నీకు అర్థమైంది కదా అని చెప్పేసి అడగగానే నిజంగానే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో గగన్ అయితే స్ట్రైట్గా చెప్పేస్తాను అని చెప్పి గగను ఐ లవ్ యూ అంటాడు. ఇక దాంతో భూమి అయితే లోపల సంతోషపడిపోతూ ఇక బయటికైతే గగన్ చూస్తున్నాడు అని చెప్పేసి సైలెంట్గా ఉండి ఏంటండి మీ డ్రెస్సు మీ ప్రపోజల్ రెండు కూడా బిజినెస్ డీల్ లాగే ఉన్నాయి అని చెప్పేసి భూమి అంటుంది. ఇక గగన్ అయితే ఏమో అదంతా నాకు తెలియదు, నేను స్ట్రైట్గా నా మనసులో ఉన్నది చెప్పాను, నీ మనసులో మాట వినాలనింది అని చెప్పేసి గగన్ అలా అడగగానే ఇక భూమి అయితే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక గగన్ ఏమో ఏంటి ఏం సమాధానం చెప్పవా అని చెప్పేసి అలా అడగగానే ఇక భూమి అయితే ఏ నా చూపులు మీకు ప్రేమ కనిపించలేదా అని చెప్పేసి అంటుంది. కనిపించింది, కాకపోతే నీ నోటితో విందాము అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే మీరు చెప్పే ఐ లవ్ యూ అనే మాట కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఐ లవ్ యూ టూ అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక గగన్ అయితే సంతోషపడిపోతూ నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అనే తడబాటు నాకు ఎప్పటి నుంచో ఉంది తైతక్క, కానీ మీకోసం ఆయన్ని కాపాడాను,
చావుకు ఎదురెళ్ళాను అని చెప్పి నువ్వు అమ్మ చెల్లితో చెప్పినప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను తైతక్క. మా అమ్మ చెల్లిని బాగా చూసుకునే నీలాంటి అమ్మాయి నాకు కావాలి అని అనుకున్నాను. దొరికేసింది అని చెప్పి ఇక గగన్ అయితే తను తెచ్చిన నెక్లెస్ని భూమి మెడలో వేసి, ఏది ఇంకొకసారి చెప్పు అని చెప్పేసి ఇక గగను ఐ అని చెప్తాడు. ఇక భూమి ఏమో లవ్ అంటుంది. ఇక గగను లివ్ అని చెప్పి ఇద్దరు కూడా హక్ చేసుకున్నట్టు ఇక గగన్ అయితే కారులో వస్తూ కలకంటాడు. తర్వాత ఏమో ఇక గగను హాస్పిటల్కి రాగానే ఆ నెక్లెస్ తీసుకొని భూమి దగ్గరికి తడబడుతూ లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడే భూమి లేకపోవడంతో ఇక అప్పుడే సిస్టర్ రావడం చూసి నర్స్ ఇక్కడ భూమి అనే పేషెంట్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ సిస్టర్ అయితే డిశ్చార్జ్ అయిపోయింది కదండి అని చెప్పేసి అడగగానే, డిశ్చార్జా ఎప్పుడు, ఎవరు తీసుకెళ్లారు అని చెప్పేసి గగను అలా అడగగానే, వాళ్ళ నాన్నగారు అని చెప్తుంటారు కదా శరత్చంద్ర గారు, ఆయన డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి సిస్టర్ చెప్పగానే ఇక గగన్ అయితే బాధపడుతూ గుండెల మీద చెయ్యి వేసుకుని, ఒక్క క్షణం ఇక్కడి దాకా వస్తావు, మరుక్షణం కనిపించినంత దూరం అయిపోతావు. భూమి నాదే, ఎవరు నన్ను విడదీయలేరు అని అనుకుంటాను, కానీ అంతలోనే దూరం అయిపోతావు. ఎందుకు భూమి నువ్వు నాకు ఇంత మిస్టరీగా కనబడతావు? ఎవరు భూమి ఆ శరత్చంద్ర? అతను పిలిస్తే వెళ్ళిపోతున్నావు, వాడు ఏమవుతాడు అని చెప్పి వాడికి అంత ఇంపార్టెన్స్ అని చెప్పి గగను అలా బాధపడుతూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడే సిస్టర్ అయితే, సార్ ఆపరేషన్ చేసేటప్పుడు తన ఒంటి మీదున్న వస్తువులన్నీ ప్యాక్ చేసి తనకిచ్చాము, కానీ ఇవి తను మర్చిపోయింది సార్, ఇవి తనకిస్తారా అని చెప్పేసి ఇక సిస్టరు భూమి చేతి గాజుల్ని ప్యాక్ చేసి గగన్కి ఇస్తుంది. తర్వాతేమో ఇక భూమిని ఇంటికి తీసుకొని రాగానే ఇక శరత్చంద్ర అయితే, అపూర్వ గండం గడిచి అమ్మాయి ప్రాణాలతో బయటపడి ఇంటికి వచ్చింది కదా, అమ్మాయికి దిష్టి తీ అపూర్వ అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే, మీరా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర, అమ్మ మీరా నువ్వు ఆగు అని చెప్పేసి, అది మీరా కాదు, ఇంకా ఇంట్లో పని వాళ్ళు కాదు, నువ్వే వెళ్ళి స్వయంగా అమ్మాయికి దిష్టి తీ అపూర్వ, అది తల్లిదండ్రులుగా మన బాధ్యత అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే అలాగే బావా అని చెప్పేసి లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇక అపూర్వ అయితే భూమికి దిష్టి తీస్తుంది. తర్వాత ఏమో ఇక భూమిని లోపలికి తీసుకువెళ్ళగానే ఇక భూమి అయితే శోభాచంద్ర ఫోటోని చూసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే, అమ్మ భూమి నీ రూమ్కి వెళ్దాం పదమ్మ అని చెప్పేసి భూమిని తన రూమ్కి తీసుకువెళ్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.